హలో ఫ్రెండ్స్, వెరైటీగా తినాలి కానీ మసాలాలు తక్కువగా ఉండాలి, రుచిగా ఉండాలి అనుకునే వాళ్ళు తప్పకుండా ఈ కర్రీని అయితే ట్రై చేయండి. హెవీ ఫుడ్ ఐటమ్స్లోకి ఈ కర్రీ చక్కగా కాంబినేషన్ సరిపోతుందన్నమాట. లేదంటే వైట్ రైస్ లేక కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఏం లేదండి, ఇలా ఆయిల్లో ఆవాలు, కరివేపాకు, ఆ పేస్టు, పసుపు, కారము, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసానండి. ఇంతకు ఆ పేస్ట్ ఏంటో లాస్ట్లో చూపిస్తాను. ఇక్కడ మీరు గమనించారంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయలేదు, కానీ రుచిలో మాత్రం తగ్గేదేలే అంటుంది. సో మీరు సింప్లీ తేజ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ గుమగుమలు మీ వంటింట్లో కూడా వచ్చేస్తాయన్నమాట. చూశారు కదా, ఇంకెందుకు ఒక లైక్ అయితే వేయండి, షేర్ అయితే చేయండి, మీ వాళ్ళను ఆరోగ్యంగా ఉంచండి. చూశారు కదా, దాంట్లో కసూరి మేతి, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉప్పు, తగినంత ఉప్పు, వాటర్ అడ్జస్ట్ చేసుకున్నాను. చూశారు కదా, ఒక్క 4 నిమిషాలు ఉడకబెడితే సరే.